గాల్ స్టోన్స్ ప్రాబ్లమ్ తోటి కనిపిస్తారు. స్టోన్స్ కనపడంగానే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది గాల్ బ్లాడర్లో ఉందా లేకపోతే కిడ్నీలో ఉన్నాయా, రెండు ఒకటేనా, రెండు డిఫరెంటా, ఏంటో తెలియక వస్తారన్నమాట. సో ఈ జస్ట్ బేసిక్ ఆ క్వశ్చన్స్ కొంచెం మీకు క్లారిఫికేషన్ కోసం మేము ముందుకు వచ్చాను. సో గాల్ బ్లాడర్ అంటే ఏం చేస్తా అంటే మన లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ అంతా కూడా మనకి ఆ బైల్ జ్యూసెస్ ఏదైతే ఉంటుందో అది మనకి తిన్న ఫుడ్ అరుగుదలకు కావాల్సిన ఖనిజులు జ్యూసెస్ లివర్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ మనం 24 గంటలు తినం కాబట్టి మిగతా టైం అంతా కూడా ఈ బైల్ లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ అంతా కూడా ఈ గాల్ బ్లాడర్ లాంటి సంచిలో, లివర్ కింద ఉండే సంచిలో స్టోర్ అవుతుంది అనమాట. సో బేసిక్లీ గాల్ బ్లాడర్ అనేది ఒక రిజర్వాయర్ లాగా అనుకోండి, బైల్ జ్యూసెస్ స్టోర్ చేసే రిజర్వాయర్ అనుకోండి. సో మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో గాల్ బ్లాడర్ కూడా కంట్రాక్ట్ అయ్యి దాని నుంచి జ్యూసెస్, లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ వచ్చి చిన్న పేగులోకి వచ్చి మన ఫుడ్కి తోటి మిక్స్ అయ్యి అరుగుదలకు హెల్ప్ చేస్తారన్నమాట. సో ఈ గాల్ బ్లాడర్ రిజర్వాయర్ ఏదైతే చెప్పామో దాంట్లో స్టోర్ అవటం వల్ల ఏంటంటే కనుక కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి బైల్ జ్యూసెస్ అప్పుడప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఫామ్ అవుతుంటుంది. రాళ్ళు ఫామ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మనం ఆపరేషనో లేకపోతే ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 100 మంది మనం తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి మనం స్కాన్ చేస్తే కనీసం ఒక 20 మందికి రాళ్ళు ఉంటాయి. ఆ 20 మంది అందరికీ ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ మందులు అక్కర్లేదు. ఈ రాళ్ళు ఎప్పుడైతే కనుక బ్లాక్ చేసి గాల్ బ్లాడర్ని వాపు కాజ్ చేస్తుందో అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుందో అప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించాలి. ఈ రాళ్ళు సైజు నెంబర్తో సంబంధం లేదు. కొంతమందికి 50 రాళ్ళు ఉండొచ్చు, ప్రాబ్లం లేకపోతే ఏమి చేయాల్సిన అవసరం లేదు. అలాగే సైజు 2 సెంటీమీటర్లు ఉంది, అమ్మో పెద్దగా అయిపోయింది, అంతకుముందు 1 సెంటీమీటర్ ఉంది, ఇప్పుడు 1.5 సెంటీమీటర్ అయింది, రాయి పెరిగిపోతుంది, చేయాలంటే అవసరం లేదు. వాళ్ళ సిమ్టమ్స్ వస్తేనే మనం దానికి ఆపరేట్ చేయాలి. దానికి ఆ సిమ్టమ్స్ ఏంటంటే పొట్టలో నొప్పి రావటము, కామెర్లు, జాండిస్ రావటం, ఆర్ వామిటింగ్ కానీ, ఫీవర్ రావట్లాంటి లక్షణాలు వచ్చినా, ఆర్ టెస్టులు చేసినప్పుడు రక్త పరీక్షల్లో లివర్ టెస్టులు పెరిగినా, ఆర్ అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్ చుట్టూ వాపు కనిపించినప్పుడు జనరల్గా అప్పుడే మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ఈ లేనంత కాలం గాల్ బ్లాడర్ గురించి భయపడాల్సింది అవసరం లేదు. ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు రాకుండా ఉండాలంటే మనం హెల్దీగా డైట్ తీసుకుంటే మనకి అంటే ఫ్యాట్ ఫుడ్ తగ్గించి హెల్దీగా తింటూ టైంకి తింటే ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. నా కిడ్నీ రాళ్ళు డిఫరెంట్, అది కిడ్నీలో కనిపించే రాళ్ళు. కిడ్నీ రాళ్ళకి గాల్ బ్లాడర్కి అసలు సంబంధమే లేదు. రెండు ఫామ్ అయ్యే లక్షణాలు ఆర్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో కిడ్నీ స్టోన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్ స్టోన్స్, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ కిడ్నీ రాళ్ళు కూడా మోస్ట్ టైమ్స్ మనకి హైడ్రేట్ అంటే నీళ్ళు బాగా తాగి చేసుకుంటే కనుక, పెయిన్ లేకపోతే కనుక కిడ్నీల రాళ్ళు కూడా దానంతగా సెటిల్ అవుతాయి. మోస్ట్ టైమ్స్ దానికి కూడా ఆపరేషన్ అక్కర్లేదు. అంటే రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు అయినా కానీ కిడ్నీ రాళ్ళు అయినా కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తేనే దాన్ని ఇంటర్వెన్షన్ చేయాలి. అంటే దాన్ని తీయటం కానీ లేదా ఆపరేషన్ చేయటం కానీ ఉంటుంది. సిమ్టమ్స్ లేకపోతే దాని గురించి భయపడాల్సింది ఏం లేదు. అండ్ రెండోది గాల్ బ్లాడర్ని కరిగించడంలో రాళ్ళు కరిగించడానికైనా మందులు ఉన్నాయా, ఇవి వాడచ్చా అని వస్తారు. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగించడానికి ఏం మందులు ఉండవు, కాకపోతే దాని గురించి కరిగించాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ఎప్పుడైతే దాని సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుందో అప్పుడే దాన్ని మనము ఆపరేట్ చేయాలి. అప్పుడే దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హెల్దీగా తినండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే మీకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. ఎవాల్యుయేట్ చేసి మీకు ఇన్ఫ్లమేషన్ లేదు అని నిర్ధారిస్తే కంగారు పడకుండా జస్ట్ ఫాలోఅప్ రండి. మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడే దాని గురించి ఆలోచిద్దాం, అదర్వైజ్ దాని గురించి కంగారు పడద్దు. బట్ హెల్దీగా తింటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.